హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ మన్నించు ఓ ప్రేమ. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది అని చెప్పడంతో ఈ ఫనీకి అస్సలు సెన్స్ లేదు. ఎన్నిసార్లు ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటాడు అని తిట్టుకుంటుంది మను. సాయంత్రం పెళ్లి మండపంలోనే ఒక్కటి పీకుతాను, ఎంత టెన్షన్ పెడుతున్నాడో. లవ్ చేసేటప్పుడు మాత్రం 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నిద్ర వస్తుంది, నన్ను వదిలేయరా అని మొత్తం గంటలు మాట్లాడేవాడు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పెళ్ళి వరకు వచ్చాను కదా, ఇంక ఇది ఎక్కడికి పోతుందిలే అని బాగా నాటకాలు వేస్తున్నాడు అని తిట్టుకుంటుంది. అబ్బా, ఈరోజు కూడా ఫోన్తో ఏంటి మను, రేపు అత్తగారింటికి తీసుకువెళ్ళడానికి ఏమేం కావాలో సర్దుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అని ఫోన్ చేసి చెప్తే వెనక్కి తీసుకువచ్చి ఇవ్వడానికి అది ఏమైనా మన పక్క ఊరు కాదు, హైదరాబాద్. అందుకే అన్ని జాగ్రత్తగా సర్దుకో. వెళ్ళిన రోజే అవి ఇవి లేవని చెప్తే మీ అత్తగారు ఏమన్నా అనుకుంటారు అని అంది రాజీ. మమ్మీ, నేను అవన్నీ రాత్రి సర్దేసుకున్నాను, నువ్వేం కంగారు పడుకో. కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వు. అసలే ఫనీ ఫోన్ కలవక నేను పిచ్చ ఇరిటేషన్గా ఉంది అని అంది మను. నీకు పని పాడు లేదని ఆ అబ్బాయి ఖాళీగా ఉంటాడా? వాళ్ళ అన్నయ్య ఈరోజు US నుంచి వస్తున్నాడని తెలుసు కదా, ఇంకా చుట్టాలు ఉండి ఉంటారు, వాళ్ళతో ఉండనివ్వు అని అంది రాజీ. తల్లి చెప్పిన మాటలు విని ఓకే ఇంక చెయ్యనులే అని అంది మను. సాయంత్రం 2 కుటుంబాలు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మంగళవాద్యాల నడుమ పెళ్లి వేడుక ప్రారంభమైంది. అల్లుడి దగ్గరికి శ్రీను, రాజీ మిగిలిన బంధువులు పానకం తీసుకుని వెళ్ళారు. అక్కడ ఫనీ లేకపోవడంతో అందరూ ఫనీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ముందు ఎవరన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడేమోనని క్యాజువల్గానే తీసుకున్నారు, కానీ 10 నిమిషాలైనా ఫనీ కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం అందరికీ టెన్షన్ మొదలయ్యింది. కళ్యాణ మండపం చుట్టుపక్కలంతా వెతికాడు మహీధర్. మహి US నుంచి తమ్ముడు పెళ్ళికే వచ్చాడు. 3 ఏళ్ల నుంచి మనుని లవ్ చేస్తూ, తన పెళ్ళి అయిన తర్వాత చేసుకోవాలని వెయిట్ చేస్తూ పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేయడంతో తన కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడే పెళ్ళి చేసుకోలేక మమ్మీ డాడీలను ఒప్పించి ముందు తమ్ముడు పెళ్ళి చేసేలా చేశాడు. పెళ్లి కోసం ఇంత ఆరాటపడినవాడు తీరా ఆ పెళ్లి గడియలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు వీడు అని టెన్షన్ పడుతూ అంతా వెతుకుతూ ఒక పక్క ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు మహి. ఎంతసేపు వెతికినా కనిపించకపోవడంతో తిరిగి మండపానికి వెళ్ళాడు మహి. అప్పటికీ మనుకి ఫనీ మండపంలో లేడనే విషయం తెలిసి మను ఒక్కసారిగా కూలబడిపోయింది. తల గిర్రున తిరిగిపోతూ కళ్ళు మసకగా కనిపించడంతో ఏడుపు కూడా రావడం లేదు, ఒకటే నిరోమయమైపోయింది. ఫనీ మండపం వదిలి వెళ్ళడం ఏంటి? నో, అలా జరగదు. ఎక్కడో పొరపాటు జరిగింది. నా ఫనీ నన్ను వదిలి వెళ్ళడు. ఇది అబద్ధం, ఇదంతా అబద్ధం అని పెద్దగా పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్న కూతుర్ని చూసి రాజీ శ్రీను గుండె పగిలిపోయింది. అందుకే ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ఒళ్ళు మంట. బాగా ఉన్నవాళ్ళు అని తెలియగానే వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళికి సిద్ధమయ్యారు. ఇప్పుడు చూడు ఏమైందో, మండపంలో నుంచి మాయమైపోయాడు. ఈ 3 ఏళ్ళు కలిసి తిరిగారు కదా, మోజు తీరిపోయి ఉంటుంది, అందుకే వదిలేసిపోయాడు అని పెళ్ళికి వచ్చిన బంధువులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటే రాజీ ఏడుపుకి అంతు లేకుండా పోయింది. శ్రీను పరిస్థితి కూడా అలాగే ఉంది. పీటల మీద పెళ్ళి ఆగిపోతే రేపటి నుంచి తన మొహం ఎలా చూపించాలో అర్థం కాక కూతురి భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయంలో తల వంచుకొని కూర్చుని ఉన్నాడు. ఇదంతా చూసిన రాజేంద్రకి ఎంత బాధగా ఉందో ఆయనకే తెలుసు. తన కొడుకు చేసిన తప్పుకి అన్యం పుణ్యం తెలియని మను జీవితం మీద మచ్చెందుకు వెయ్యాలి? ఆడపిల్లని కనడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమా అని మనసులో అనుకొని ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలాగా భార్య భాగ్యతో మాట్లాడి పెద్ద కొడుకు మహి దగ్గరికి వెళ్ళాడు.
మనుని పెళ్లి చేసుకోమని కొడుకుని బలవంతం చేశాడు. అసలే తమ్ముడిచ్చిన షాక్‌కి మైండ్ పనిచేయక కూర్చున్న మహికి తండ్రి సడన్‌గా మనుని పెళ్లి చేసుకోమనగానే అసలు తను వింటున్నది కల్లో నిజమో అర్థం కాలేదు. చూడు మహి, ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే ఆడపిల్ల వాళ్ళ పరువే కాదు, మన పరువు కూడా పోతుంది. ఇక్కడ బిజినెస్‌లో మన కంపెనీ పేరు కూడా పడిపోతుంది. ఈ పని చేసినందుకు ఫణిని నేను ఈ జన్మలో క్షమించను. అలాగే ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నీతో కూడా నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని అన్నాడు రాజేంద్ర. ముందు రిక్వెస్ట్‌గా మొదలై తర్వాత ఆర్డర్‌గా మారడంతో మహికి చిరాకు వచ్చేసింది. ఛీ! ఇంత డిస్గస్టింగ్‌గా ఉంది. తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? అది ముక్కు మొహం తెలియని అమ్మాయిని, కనీసం పరిచయం కూడా లేదు. నేనేమన్నా రోబోట్‌నానా ఆర్డర్స్ వేస్తున్నారు? నాకు మనసు లేదా? నేను ఈ పెళ్ళి చచ్చినా చేసుకోను. ఈ ఆస్తులు కంపెనీలు నాకేం అవసరం లేదు. ఫణి చేసిన తప్పుకి నేనెందుకు బలి అవ్వాలి? పెళ్ళిలో నుంచి వెళ్ళిపోవడం వాడి తప్పు. వాడి తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఇదెక్కడి న్యాయం? నేను వెళ్ళిపోతున్నాను. ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. గో టు హెల్ అని కోపంగా పైకి లేచాడు మహి.